Okay. Well, now we can continue with audit of fiscal loss, tax audit. Tax audit. లాస్ట్ క్లాస్లో ట్యాక్స్ ఆడిట్ అంటే ఏ సెక్షన్ 44 ఏపీ ఎన్ని క్లాజెస్ ఉన్నాయి అనుకున్నాం రిపోర్ట్లో ఫామ్ నెంబర్ 3 CD దేర్ ఆర్ 44 క్లాజెస్ 1 నుంచి 20 వరకు చూసాం. సెకండ్ పార్ట్లో 1 నుంచి 20 వరకు చూసాం. నౌ వీ కెన్ స్టార్ట్ విత్ క్లాజ్ నెంబర్ 21 till 30 వరకు చూద్దాం. ఈ పార్ట్లో 21 నుంచి 30 వరకు చూద్దాం. లిటిల్ టెక్నికల్ కంటెంట్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ క్లాస్ more than auditing we'll be discussing about income tax. Income tax లో కొన్ని ప్రొవిజన్స్ ఐ జస్ట్ వాంట్ టు లెట్ యు నో. ఎందుకంటే కొంతమందికి గ్రూప్ 2లో DT కోచింగ్ అయ్యి ఉండకపోవచ్చు, వాళ్ళు ఓన్లీ డైరెక్ట్ ట్యాక్స్ ఓన్లీ గ్రూప్ 1 ఒకటే రాద్దాం అనుకుని ఉండొచ్చు. వాళ్ళ కోసం ఉపయోగపడేలాగా, అంటే మరీ డీటెయిల్గా కాదు, బికాస్ ఇది DT క్లాస్ కాదు కాబట్టి అట్లీస్ట్ నేను కొంచెం మీకు కొన్ని ఇన్సైట్స్ ఆన్ దట్ పర్టికులర్ సెక్షన్, ఎక్కడైనా ఒక సెక్షన్ వస్తే ఆ సెక్షన్ ఏం చెప్తుంది, అట్లీస్ట్ ఏం చెప్తుంది, దేన్ని మనం రిపోర్ట్ చేయాలి ఇన్ ద ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ ఈస్ సేయింగ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు రిపోర్ట్ ఇన్ ద ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఏంటిది 3CD స్టేట్మెంట్ ఆఫ్ పర్టికులర్స్. లెట్ us స్టార్ట్ విత్ క్లాజ్ నెంబర్ 21. క్లాజ్ నెంబర్ 21 మీరు అబ్జర్వ్ చేస్తే టూ బిగ్. క్లాజ్ నెంబర్ 21 ఏంటంటే ఇట్ ఈస్ too big. Clause 21 too big. క్లాజెస్ చూస్తుంటే 1 నుంచి I వరకు ఉన్నాయి, అంటే ABCDEFGHI వరకు ఉన్నాయి. 1 అని అనుకుంటే A to I కదా, A నుంచి I వరకు ఉన్నాయి. బట్ అగైన్ సబ్ పార్ట్స్ ఉన్నాయి చాలా వరకు. సబ్ పార్ట్స్ అంటే ఏ ఉందనుకోండి, మీ మెటీరియల్ మీరు చూస్తే బిలో మళ్ళీ 1 2 3 4 5 6 7 8, బిలో 8 ఉన్నాయి. మళ్ళీ సి చూస్తే ఏం లేదు, డిలో మళ్ళీ ABEFGHI. సో సింపుల్గా నేను ఏం చేస్తాను, ఐ విల్ రైట్ ఎ స్ట్రక్చర్ ఫర్ దిస్. ఏమని ఉందంట, క్లాజ్ నెంబర్ 21 ఈస్ డివైడెడ్ ఇంటూ EFGHI. ABCDEFGHI. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఏలో మనకు సబ్ క్లాజెస్ లేవు, బిలో వచ్చేసరికి మీకు 8 సబ్ క్లాజెస్ ఉన్నాయి. బిలో మళ్ళీ 1 2 3 ఇలా వస్తూ అప్ టు 8 ఉన్నాయి. మళ్ళీ సిలో ఎలాంటివి చేంజెస్ లేవు, అంటే ఎలాంటి సబ్ క్లాజెస్ లేవు. డిలో మళ్ళీ క్యాపిటల్ A క్యాపిటల్ B EFGHI, అందులో మళ్ళీ ఎలాంటి ఎడిషనల్ సబ్ క్లాజెస్ లేవు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాజ్ నెంబర్ 21. క్లాజ్ నెంబర్ 21లో ఏ నుంచి చాలా వరకు మనం చూడాల్సి ఉంది, ఏ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఏలో సబ్ క్లాజెస్ లేకపోయినా మెనీ థింగ్స్ ఆర్ దేర్ దట్ ఆర్ టు బి డిస్కస్డ్. అవన్నీ చూద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ క్లాజ్ నెంబర్ 21. వెరీ బిగ్, ఇట్ టేక్స్ సమ్ టైమ్, అండ్ రిమైనింగ్ కూడా కొంచెం వెన్ కంపేర్ టు 21 దే ఆర్ లిటిల్ లెస్. ఓకే, డన్. సో క్లాజ్ నెంబర్ 21. క్లాజ్ నెంబర్ 21 చూడండి, ఇక్కడ ఏమైనా ఉందో, ప్లీజ్ ఫర్నిష్ ద డీటెయిల్స్ ఆఫ్ అమౌంట్ డెబిటెడ్ టు ద P&L account being in the nature of capital, personal, advertisement, expenditure. ఏంటంటే మన నార్మల్ P&L అకౌంట్లో మనం ఏం చేసామంట, వీఆర్ టేకింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, పర్సనల్ ఎక్స్పెండిచర్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఎక్సెట్రా. అవి ఏవో కొన్ని ఇచ్చాడు అనమాట. ఇన్ కేస్ ఇఫ్ యూ ఇంకర్ those expenditures and if you take that expenditures into P&L account, then you must disclose here in this format. ఏ ఫార్మాట్ లో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్,
సీరియల్ నెంబర్ 1 అలా చూపించి ఏం చేయాలి, పర్టికులర్స్ ఏంటి, ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాం అండ్ అమౌంట్ ఎంత, దట్ హాస్ బీన్ డెబిటెడ్ టు పిఎండ్ఎల్ అకౌంట్. సో పిఎండ్ఎల్ అకౌంట్ లో డెబిట్ అయిన ఐటమ్స్ రాయమంటున్నాడు. సో ఇండివిజువల్ గా మీరు చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సెకండ్ వన్ పర్సనల్ ఎక్స్పెండిచర్. సార్ ఇక్కడ మీకు అక్కడ ఏమడిగాడు, అమౌంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు పిఎండ్ఎల్ అకౌంట్ లో డెబిట్ ఎందుకు అవుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పిఎండ్ఎల్ అకౌంట్ లో డెబిట్ ఎందుకు అవుతుంది, పర్సనల్ ఎక్స్పెండిచర్ అనేది బిజినెస్ ఎక్స్పెండిచర్ కాదు కదా, అయినా ఎందుకు డెబిట్ అవుతుంది అంటే, ఇఫ్ యూ డెబిట్ దీస్ థింగ్స్ దే కెన్ బి ఇన్అడ్మిసిబుల్, దోస్ ఎక్స్పెన్సెస్ కెన్ బి ఇన్అడ్మిసిబుల్. కాకపోతే మీకు ఇక్కడ అడిగింది ఏంటంటే, ఎంటైర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ ద పిఎండ్ఎల్ అకౌంట్ దట్ షెల్ బి రిపోర్టెడ్. అందులో అడ్మిట్ చేస్తారా అంటే అడ్మిసిబుల్ ఎక్స్పెండిచరా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ అని ఏం చెప్పలా. మిమ్మల్ని ఏమడిగాడు, ఇన్ కేస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ టు డెబిట్ సైడ్ ఆఫ్ ద పిఎండ్ఎల్ అకౌంట్ ప్లీజ్ రిపోర్ట్ హియర్ అంతే. అది అడ్మిసిబుల్లా ఇన్అడ్మిసిబుల్లా అనేది నాట్ రెలవెంట్, చెప్తాను. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ ప్రైమా ఫేసి ఇన్అడ్మిసిబుల్. కాకపోతే కొన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ని వీ కెన్ టేక్ యాజ్ అడ్మిసిబుల్ ఎక్స్పెన్స్. అంటే ఏంటి, దే ఆర్ అలౌడ్ ఎక్స్పెన్స్. అయితే నేను ఇక్కడ ఏమంటున్నాను, ఇఫ్ యూ హ్యావ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ డెబిటెడ్ టు ద పిఎండ్ఎల్ అకౌంట్ ప్లీజ్ రైట్ హియర్. ఏమని రాయాలి, సీరియల్ నెంబర్ రాసి పర్టికులర్స్ అంటే ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఇంకర్ అయ్యారు, అమౌంట్ ఎంత అందు డిస్క్లోజ్ చేయండి. పాయింట్ నెంబర్ 2, పర్సనల్ ఎక్స్పెండిచర్ ఏదైనా మీరు పిఎండ్ఎల్ అకౌంట్కి తీసుకుంటే, యూజువల్గా తీసుకుంటే దెన్ రైట్ హియర్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ ఎనీ సోవెనిర్, brochure, tract, pamphlet and or like published by a political party అంట. వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఆర్ ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన దాంట్లో మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్కి ఏదైనా చేస్తే, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీకి సంబంధించి అందులో కానీ మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే దెన్ ప్లీజ్ రిపోర్ట్ here. Advertisement expenditure in any sovereign, brochure, tract, pamphlet or like published by a political party. Political partyకి ఏంటంటే అదో డిఫరెంట్ టాక్సేషన్ అనమాట. పొలిటికల్ పార్టీకి ఏదైనా మనం పే చేసినప్పుడు అకౌంట్ పే చేయండి, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. అండ్ కంపెనీ క్యాన్ డొనేట్ ఎనీ అమౌంట్, ఎంత ఆ అమౌంట్కి లిమిట్ కూడా ఉంది, ఎంత అమౌంట్ అయినా ఇట్ కెన్ డొనేట్ టు ఎ పొలిటికల్ పార్టీ, ఏదైనా చేయొచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పొలిటికల్ పార్టీ టాక్సేషన్ అనేది. ఇక్కడ మీరు చూస్తే ఏంటి, ఎనీ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ టు బై ద పొలిటికల్ పార్టీ ప్లీజ్ డిస్క్లోజ్ హియర్. దాని తర్వాత చూడండి, అడ్వర్టైజ్మెంట్స్ ఇంకర్డ్ అట్ క్లబ్స్ బీయింగ్ ఎంట్రన్స్ ఫీజ్ అండ్ సబ్స్క్రిప్షన్స్. క్లబ్స్కి మీరు ఎంట్రన్స్ ఫీజ్ కానీ సబ్స్క్రిప్షన్ ఫీజ్ కానీ పే చేస్తే ప్లీజ్ డిస్క్లోజ్ హియర్. తర్వాత ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ అట్ క్లబ్స్ బీయింగ్ కాస్ట్ ఫర్ క్లబ్ సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ యూజ్డ్. సమ్ టైమ్స్ ఈ రెండు కూడా ప్రతిసారి క్లబ్ అనేసరికి పర్సనల్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో క్లబ్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి సమ్ టైమ్స్ బిజినెస్ ఎక్స్పెండిచర్ కూడా అవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఇస్ పర్సనల్ ఇన్అడ్మిసిబుల్, ఇఫ్ ఇట్ ఇస్ బిజినెస్ అడ్మిసిబుల్. సో ఎవరు డిసైడ్ చేస్తారంటే ఏది పర్సనల్ బిజినెస్ అనేది ఏవో చూసుకుంటాడు, ఏవో అంటే ఎవరు అసెసింగ్ ఆఫీసర్ చూసుకుంటాడు. యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు రిపోర్ట్ ఎవ్రీథింగ్ హియర్. అది ఇట్ కెన్ బి పర్సనల్, ఇట్ కెన్ బి బిజినెస్, ఏ ఉంటే అవన్నీ రిపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత దే విల్ టేక్ ద డెసిషన్. నెక్స్ట్ పాయింట్, ఎక్స్పెండిచర్ బై వే ఆఫ్ పెనాల్టీ ఆర్ ఫైన్ వయలేషన్ ఆఫ్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్. నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఏదైనా పెనాల్టీ కానీ పే చేస్తే, అంటే ఏదో లాని వైలేట్ చేశారంట, యూ ఆర్ పేయింగ్ సమ్ పెనాల్టీ, దట్ విల్ నాట్ బి ఇండివిజిబుల్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. పీజీబీపీ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈవెన్ సిఏ ఇంటర్లో కూడా ఉంది ఏంటంటే, ఎనీ వైలేషన్ ఆఫ్ ద లా, దానివల్ల మీరు ఏదైనా పెనాల్టీ పే చేస్తే then that will not be allowed as an expenditure. అయినా మీరు ఏం తీసుకున్నారు, పిఎన్ఎల్ అకౌంట్లో తీసుకున్నారు, తీసుకోండి ఇక్కడ రాయండి. ఎందుకు ఇవన్నీ, మీరు నార్మల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఇవన్నీ డెబిట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్లో అవేమీ రావు. సో అది పక్కన పెడితే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ యూ నీడ్ టు డిస్క్లోజ్ హియర్. నెక్స్ట్ పాయింట్, ఎక్స్పెండిచర్ బై వే ఆఫ్ ఎనీ అదర్ పెనాల్టీ ఆర్ ఫైన్ నాట్ కవర్డ్ అబౌవ్. ఫైన్ ఏమీ రాకపోతే పెనాల్టీ రకంగా మీరు ఏదైనా చేస్తే అది ఇక్కడ రాయండి, నాట్ కవర్డ్ అబౌవ్. ఇక్కడేమో ఏ పెనాల్టీ గురించి మాట్లాడుతున్నాడు, ఎనీ లా వైలేట్ చేస్తే వచ్చిన పెనాల్టీ. అలా కాకుండా ఇంకేదైనా పెనాల్టీ కూడా ఉందా, ఫైన్ ఏదైనా ఉంటే లా అదర్ దాన్ లా రిలేటెడ్. సే ఎగ్జాంపుల్, మీరు ఎవరికో మనీ ఇవ్వాలి, మీరు పే చేయలేదు,
పే చేయనప్పుడు ఎక్స్ట్రా మనీ ఏదో తీసుకున్నారు బై వే ఆఫ్ అ పెనాల్టీ, అలా ఏమైనా వస్తే ఇక్కడ చూపించింది. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ ఎనీ పర్పస్ విచ్ ఇస్ అన్ అఫెన్స్ ఆర్ విచ్ ఇస్ ప్రొహిబిటెడ్ బై లా. ఎవరినో మటర్ చేయడానికి మనీ ఇచ్చామంట, అది ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తున్నాం అంట. నో, ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అండ్ సచ్ ఎక్స్పెండిచర్ షల్ నాట్ బి అలౌడ్. అలా ఏదైనా పిఎన్ఎల్ అకౌంట్ చేస్తే ప్లీజ్ డిస్క్లోజ్ చేయాలి. ఐ గెస్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఏ పాయింట్లు ఏం చెప్తున్నాడు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, పర్సనల్ ఎక్స్పెండిచర్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్, తర్వాత ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు క్లబ్స్ ఎంట్రన్స్ ఫీజ్ అవేవో ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ అంటే మీరు డివైడ్ చేసుకుంటే ఈ 3ని డివైడ్ చేసుకోండి, ఈ 2ని డివైడ్ చేసుకోండి. ఎక్స్పెండిచర్ వయలేషన్ ఆఫ్ లా ఆర్ ఎనీ అదర్ విచ్ ఇస్ నాట్ కవర్డ్ అబౌవ్. అండ్ ఈవెన్ లాస్ట్ పాయింట్ ఏంటి? ఎక్స్పెండిచర్ బై వే ఆఫ్ expenditure incurred for any purpose which is an offensive or which is prohibited by law. These are the 8 things what you need to report under 21 clause A. 21 clause A. చూస్తే క్లాజ్ ఏ ఇప్పుడు మనకి అయింది. క్లాజ్ ఏలో ఏం రాశారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, పర్సనల్ ఎక్స్పెండిచర్, అడ్వర్టైజ్మెంట్ ఇన్ పొలిటికల్ పార్టీ, క్లబ్, ఎక్స్పెండిచర్ వయలేషన్ ఆఫ్ లా, ఎక్స్పెండిచర్ ఎనీ అదర్, తర్వాత ఎక్స్పెండిచర్ విచ్ ఈజ్ అఫెన్సివ్ అండర్ ఎనీ లా. దీనికోసం చేస్తే యూ నీడ్ టు జస్ట్ రిపోర్ట్ ఆ అమౌంట్ ఏంటి, పర్టికులర్స్ రాయండి. నౌ కమ్ టు క్లాజ్ నెంబర్ బి. క్లాజ్ నెంబర్ బి మీరు చూస్తే క్లాజ్ నెంబర్ బి 40A అమౌంట్స్ ఇక్కడ క్లియర్గా చెప్పాడు అమౌంట్స్ ఇన్అడ్మిసిబుల్ అండర్ 40 సబ్సెక్షన్ ఏ. ఏంటంట 40 సబ్సెక్షన్ ఏ గురించి మాట్లాడుతుంది. చూడండి, అమౌంట్స్ ఇన్అడ్మిసిబుల్. 40 సబ్సెక్షన్ ఏ దేని గురించి మాట్లాడుతుందంట? 40A. సో దిస్ ఈస్ డిఫరెంట్ విత్ 40 క్యాపిటల్ ఏ. ఇది 40A అనేది సెక్షన్, ఇది కంప్లీట్ సెక్షన్ ఏంటి 40A. ఇందులో మళ్ళీ క్లాజెస్ వస్తాయి 40A1, A2, A3 వస్తాయి. సో దిస్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. ఇది 40 మళ్ళీ సబ్సెక్షన్ ఏ అనుకోండి, ఇది వేరు. ఓకే, దిస్ ఆర్ ప్రైమా ఫేసి ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 సెక్షన్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న దేని గురించి? 40 స్మాల్ ఏ. 40 స్మాల్ ఏ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ సెక్షన్ ప్రకారం ఏదైనా ఇన్అడ్మిసిబుల్ అయితే ఇది పర్టికులర్గా దేని గురించి వస్తుంది? టీడీఎస్ డిడక్ట్ చేయకపోయినా ఆర్ డిడక్ట్ చేసిన టీడీఎస్ని పే చేయకపోయినా సమ్ ఎక్స్పెండిచర్ విల్ బి డిసలౌడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఈవెన్ ఫర్ సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ ఆల్సో. ఏంటి? టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇన్ కేస్ టీడీఎస్ డిడక్ట్ చేయకుండా ఇఫ్ యూ పే సంథింగ్ సమ్ మనీ టు ద అదర్ పార్టీస్ వేర్ యూ ఆర్ లైబుల్ టు డిడక్ట్ ద టీడీఎస్ బట్ యూ ఫెయిల్డ్, ఇలా ఏదైనా సిచ్యువేషన్ వస్తే దెన్ ఏం చేయాలో చూద్దాం. చూడండి, యాజ్ పేమెంట్స్ రెఫర్ టు, పేమెంట్స్ ఎవరికి చేస్తామంట? నాన్ రెసిడెంట్. 40A ఈ సెక్షన్ ప్రకారం ఇఫ్ యూ పే ఎనీథింగ్ టు ద నాన్ రెసిడెంట్స్ ఆన్ విచ్ టీడీఎస్ ఈస్ డిడక్టబుల్, బట్ మీరు ఏం చేశారంట? టీడీఎస్ని యూ ఫెయిల్ టు డిడక్ట్, టీడీఎస్ని మీరు డిడక్ట్ చేయలేదంట. అలాంటప్పుడు వాట్ ఈస్ టు బి డిస్క్లోజర్? సార్ టీడీఎస్ డిడక్ట్ చేయకుండా మీరు పేమెంట్ చేసేసారు. చేసినప్పుడు ఏ డేట్ రోజు పే చేశారు? డేట్ ఆఫ్ ద పేమెంట్. తర్వాత ఎంత అమౌంట్ పే చేశారు? అమౌంట్ ఆఫ్ ద పేమెంట్. తర్వాత నేచర్ ఆఫ్ ద పేమెంట్, అసలు దేనికోసం పే చేశారు? నేచర్ ఆఫ్ ద పేమెంట్, ఆ పేమెంట్ దేనికి జరిగింది. అండ్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద పే, ఎవరికి పే చేశారో అతని నేమ్ రాయండి అండ్ అడ్రస్ రాయండి. దీస్ ఆర్ ద 4 డీటెయిల్స్ వీ నీడ్ టు రిపోర్ట్ ఇన్ ద క్లాజ్ నెంబర్ అంతా. క్లాజ్ నెంబర్ బి, క్లాజ్ నెంబర్ 21 సబ్ క్లాజ్ బి. అందులో మళ్ళీ పాయింట్ నెంబర్ 1, అందులో మళ్ళీ ఏంటి? పాయింట్ నెంబర్ 1. ఇదంతా స్టోరీ ఏంటి? నాన్ రెసిడెంట్ పేమెంట్ చేశారంట, యూ ఫెయిల్ టు డిడక్ట్ ద టీడీఎస్. అంటే టీడీఎస్ని అసలు డిడక్టే చేయలేదంట. క్యాపిటల్ బి చూద్దాం. ఇదేంటిది? డీటెయిల్స్ ఆఫ్ ద పేమెంట్ ఆన్ విచ్ ట్యాక్స్ హ్యాస్ బీన్ డిడక్టెడ్ బట్ హ్యాస్ నాట్ బీన్ పేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ ఎనీ సబ్సిక్వెంట్ ఇయర్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టైమ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 200 సబ్సెక్షన్ 1. సార్ సెక్షన్ 200 సబ్సెక్షన్ 1 అంటే టీడీఎస్కి ఈ మంత్ మనం డిడక్ట్ చేసాం అనుకోండి, నెక్స్ట్ మంత్ 7th లోపు పే చేసుకోవాలి. బట్ ఇట్ ఈస్ నో అమెండెడ్ టు 139 సబ్సెక్షన్ 1. డ్యూ డేట్ మనం తీసుకోవాల్సింది ఏంటి? 139 సబ్సెక్షన్ 1 తీసుకోవాలి, బట్ నాట్ టీడీఎస్ డ్యూ డేట్. టీడీఎస్ డ్యూ డేట్ ఏంటి? నెక్స్ట్ మంత్ 7th. బట్ 139 సబ్సెక్షన్ 1 డ్యూ డేట్ ఏంటి సార్ అంటే 139 ప్రకారం ఏంటి? సెప్టెంబర్. ట్యాక్స్ ఆడిట్ డ్యూ డేట్ సెప్టెంబర్ 30th. రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ ఏంటి? సెప్టెంబర్ 30th. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? దిస్ ఈస్ రీప్లేస్డ్ బై దిస్ వన్. ఇప్పుడు మీరు చెప్పండి. ఫస్ట్ క్యాపిటల్ ఏ ఏం చెప్తుంది? యూ ఫెయిల్డ్ టు డిడక్ట్, యూ రిపోర్ట్ దీస్ థింగ్స్. ఇఫ్ యూ డిడక్టెడ్ సమ్ అమౌంట్ బట్ యూ ఫెయిల్ టు పే, బట్ యూ
ఫెయిల్ టు పే అప్పుడు ఏం చేయమంటున్నాడు, ఏ డేట్ రోజు పే చేసాం అండ్ అమౌంట్ ఆఫ్ ద పేమెంట్ అండ్ నేచర్ ఆఫ్ ద పేమెంట్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద పేయి అండ్ ట్యాక్స్ మీరు డిడక్ట్ చేశారు కదా, ఎంత డిడక్ట్ చేసావో కూడా రాయండి, ఎంత డిడక్ట్ చేశారో కూడా చూడండి. ఓకే, ఐ గెస్ యూఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్ క్లియర్. 1లో AB చూసాం. ఇన్ కేస్ యూ పే ఎనీథింగ్ టు నాన్ రెసిడెంట్స్ ఆన్ విచ్ యూ ఆర్ లైబుల్ టు డిడక్ట్ ద TDS and pay the TDS but you failed, then 100% of the payment, 100% of the expenditure will be disallowed. 100% ఏమవుతుంది, విల్ బి డిజాల్వ్డ్. నాన్ రెసిడెంట్ కానీ మీ TDS కానీ డిడక్ట్ చేయకుండా పే చేస్తే ఎంతంట, ఓవరాల్ 100% ఎక్స్పెండిచర్ విల్ బి డిజాల్వ్డ్. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, తర్వాత 40 స్మాల్ ఏ 1A ఇదేంటిది, పేమెంట్స్, ఇందాక పేమెంట్స్ మేడ్ టు నాన్ రెసిడెంట్, ఇక్కడ పేమెంట్స్ మేడ్ టు రెసిడెంట్స్. మళ్ళీ ఇందులో కూడా 2 పాయింట్స్, ఒకటి TDS డిడక్టెడ్, ఇంకోటి TDS నాట్ డిడక్టెడ్, సెకండ్ వన్ TDS డిడక్టెడ్ బట్ నాట్ పెయిడ్. ఈ కేసెస్ చూద్దాం, సేమ్ సీన్ రిపీట్. సేమ్ ఇక్కడ చూడండి, సెక్షన్ 139, అక్కడ కూడా నేను ఇందాక చేంజ్ చేసాను, 139 లోపు మీరు పే చేసుకోవాలి, 139 లోపు. అయితే ఇవన్నీ కామన్, ఇక కామన్ అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చూడండి, అమౌంట్ అవుట్ ఆఫ్ 5 డిపాజిటెడ్ ఇఫ్ ఎనీ. కొంత పే చేసి ఉంటే దాన్ని ఎంత పే చేశారు అందరూ, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇలా కానీ మీరు కానీ ఫెయిల్ అయిపోతాయి. రెసిడెంట్ పేమెంట్స్ అంటే ఇఫ్ యూఆర్ మేకింగ్ పేమెంట్స్ టు ద రెసిడెంట్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ డిడక్టబుల్ బట్ యూ ఫెయిల్ టు డిడక్ట్ ఆర్ పెయిడ్ ఆర్ యూ ఫెయిల్ టు పే, అలా వస్తే 30% ఆఫ్ ఎక్స్పెండిచర్ విల్ బి disallowed. 30% of the expenditure will be disallowed. I guess you are getting the point very very clear. Okay, next తర్వాత ఏంటి, పాయింట్ నెంబర్ 3. దీనికి రండి, ఇక్కడ మీరు ఏమని రాసుకుంటున్నా, ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అని రాసుకోండి. ఏమని రాస్తారు, ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్. ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అనేది ఇప్పుడు మనకి లేదు, దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. పాయింట్ నెంబర్ 3 దేనికి సంబంధించిందంట, ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్, అది ఇప్పుడు మనకి లేదు. నెక్స్ట్ వన్ ఇది కూడా రాసుకోండి, వెల్త్ ట్యాక్స్. వెల్త్ ట్యాక్స్కి ఏదైనా మీకు పే చేసినప్పుడు ఏంటి అని చెప్తున్నాను. వెల్త్ ట్యాక్స్ సంబంధించి కూడా మీకు సిలబస్లో లేదు, అంటే ఏవేవి లేనట్టు, పాయింట్ నెంబర్ 3 లేదు, పాయింట్ నెంబర్ 4 కూడా లేదు. తర్వాత పాయింట్ నెంబర్ 5 అంటే 40A 2A 2A లేదు, 2B లేదు, 2B. ఈ పర్టికులర్ 5th పాయింట్ గురించి మాట్లాడుతున్నాం. 5th పాయింట్ ఏంటి, మీరు అక్కడ రాసుకోండి, మీ రెఫరెన్స్ కోసం ఎగ్జామ్ ముందు వెళ్ళినప్పుడు క్లియర్గా ఉండడానికి నేను చెప్తున్నాను. ఈ పాయింట్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్, ఒక స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ స్టేట్ గవర్నమెంట్కి లైసెన్స్ ఫీజు కానీ రాయల్టీ కానీ, లైసెన్స్ ఫీజు రాయల్టీస్ ఎక్సెట్రా పే చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అంటే ఓనర్ ఎవరు, స్టేట్ గవర్నమెంటే. సో టు గెట్ సమ్ కాంట్రాక్ట్, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇస్ పేయింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్. నౌ ఫర్ దిస్ పీపుల్, స్టేట్ గవర్నమెంట్కి అది ఇన్కమ్, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అది ఎక్స్పెండిచర్. సో ఇలా ఏదైనా ఎక్స్పెండిచర్ వస్తే ఇట్ విల్ బి ఇన్అడ్మిసిబుల్, దట్ షల్ బి రిపోర్టెడ్ హియర్. సో స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ పేయింగ్ టు స్టేట్ గవర్నమెంట్ in the form of royalty, license fees, etc., then such expenditures will be disallowed. Simple. Point number 5 కూడా అయిపోయింది. Point number 5. Point number 6 దేనికి సంబంధించింది సార్ అంటే, ఇది కూడా రాసుకోండి, ఇది కూడా మీరు క్లియర్గా ఉండడానికి రాసుకోండి. ఇదంతా మీ రివిజన్కి వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి ఇక్కడ, అమౌంట్స్ paid outside India, amounts paid outside India without deducting TDS. Any salary amount అంటే ఏంటి, any salary paid outside India to a non-resident if TDS has not been paid or deducted, ఇలా కానీ చేస్తే అని మీకు ఈ పాయింట్లో కవర్ అవుతుంది. అప్పుడు ఏమేమి రిపోర్ట్ చేయాలంట, సో డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ద శాలరీ, అమౌంట్ ఆఫ్ ద శాలరీ పెయిడ్ అండ్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద పే.
నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద పే. కేర్ఫుల్గా మీరున్న మీ మెటీరియల్ ఏం చేస్తారు, ఎక్కడెక్కడ నేను ఏం రాస్తున్నా అది రాసుకోండి. ఎగ్జామ్ ముందు వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఊరికి అలా రివిజన్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, పాయింట్ నెంబర్ 7. ఇది కూడా రాసుకోండి. పాయింట్ నెంబర్ 7 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా, ఇది కొంచెం చిన్న పాయింట్స్ చూద్దాం. యూజువలీ పిఎఫ్ ఇలా కొన్ని ఫండ్స్ ఉంటాయి కదా, ఫండ్స్. ఈ ఫండ్స్లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వీలో 12%, వీలో ఒక 12%. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇట్ విల్ బి allowed as deduction. It will be allowed as deduction if it is paid within the time limit specified under 139 section prakaram. If you pay this amount to that PF authority, approved PF authority, then it will be allowed as deduction. అయితే బాగానే ఉంది. ఈ ఫండ్ అనేది ఎవరికి ఉంటుంది, ఒక పర్టికులర్ ఎంప్లాయీకి ఉంటుంది, పర్టికులర్ ఎంప్లాయీకి. నౌ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ మనం విల్ మేక్ సర్టన్ పేమెంట్స్, ఎంప్లాయీ డిడక్షన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ రెండు యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ దిస్ ఎంప్లాయీ వాంట్స్ టు withdraw the amount from the fund, now what the government is asking to the employer is, employer you shall make necessary arrangements for the purpose of deducting the TDS whenever the amount is paid to the employee when he withdraws the amount from the fund. అంటే టీడీఎస్కి సంబంధించి necessary arrangements అన్ని ఎవరు చేసుకోవాలంట, ఎంప్లాయ్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంప్లాయర్ to make sure that the funds which are that the amount which is withdrawn from the fund is charged by or is the TDS deducted amount. The TDS shall be deducted by the employer. The necessary arrangements must be made by the employer. ఇన్ కేస్ అలా చేయలేదు అనుకోండి, దట్ విల్ బి ఇన్ఎడ్మిసిబుల్. అంటే ఇవన్నీ రివర్స్ బ్యాక్, యాడ్ బ్యాక్ అవుతాయి. ఇంతకుముందు మీకు ఏం చేసాం, 12% అనేది వాట్ ఎవర్ ద అమౌంట్ యూ గివ్ టు ద ఫండ్, ఇట్ ఈస్ ఎడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్. బట్ అట్ ద టైమ్ ఆఫ్ విత్డ్రాల్, ఇఫ్ ద ఎంప్లాయర్ fails to make the arrangements of TDS, then whatever the money withdrawn, it shall be added back to the income of the employer. అది చేయమంటున్నాడు. అలా ఏమైనా ఉంటే దెన్ సబ్ క్లాజ్ నెంబర్ 6. సో ఏ క్లాజ్ గురించి మాట్లాడుతున్నాను నేను, సబ్ క్లాజ్ నెంబర్ 6. అక్కడ మీరు రాసుకోండి, ఎంప్లాయర్ షల్ మేక్ necessary arrangements to secure TDS when the employee withdraws the PF, the provident fund. When the employee withdraws the provident fund from the authority. If not, such expenditure will be inadmissible. That will be inadmissible రాసుకోండి. If not, it is inadmissible రాసుకోండి. సింపుల్ గా అయితే ఓకే. దిస్ ఈస్ 4, సబ్ క్లాస్ 4 అంటే 40A4, 40A5. ఇది కూడా మీకు బాగా తెలిసిందే, సిఏ ఇంటర్లోనే ఉంది. నాన్ మానిటరీ పర్క్విజిట్స్ అంటే మనీ రిలేటెడ్గా నాన్ మానిటరీ, అంటే మోటార్ కార్ యూసేజ్ కోసం ఎంప్లాయీకి ఇవ్వడం, ఇలాంటివైనా చేశారనుకోండి, నాన్ మానిటరీ పర్క్విజిట్స్ వస్తే దట్ విల్ కన్వర్ట్ ఇంటూ మానిటరీ టర్మ్స్ అండ్ ట్యాక్స్ విల్ బి పెయిడ్ బై ద ఎంప్లాయీ. అయితే కొన్నిసార్లు నాన్ మానిటరీ పర్క్విజిట్స్ మీద ట్యాక్స్ ఎవరు పే చేసుకుంటారంటే ఎంప్లాయర్ కానీ పే చేస్తే, అంటే ట్యాక్స్ ఆన్ ద నాన్ మానిటరీ పర్క్విజిట్స్ is paid by the employer. అలా ఏదైనా పే చేస్తారనుకోండి, then it will be inadmissible. అది కూడా ఇక్కడ రాసుకోండి. ఏమని రాస్తారు, ట్యాక్స్ పెయిడ్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ won't be admissible. అలా ఏదైనా వస్తే ఇక్కడ రిపోర్ట్ చేయండి. అంటే ఇఫ్ ఎంప్లాయర్ is paying tax on non monetary perquisites given by the employer to the employee, then report here.
సార్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? పాయింట్ నెంబర్ ఏ దేని గురించి మాట్లాడాను? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ అయితే దట్టు ఏ ఎక్స్పెండిచర్, క్యాపిటల్, పర్సనల్ ఇవేవో వచ్చాయి, 8 పాయింట్స్ వచ్చాయి. అలా కాదు, ఈ రెండో పాయింట్ ఏంటి? 40A, 40 సబ్సెక్షన్ ఏ, 40 సబ్సెక్షన్ ఏ గురించి మాట్లాడితే ఈ డిస్కషన్ అంతా వచ్చింది మనకి. పేమెంట్స్ టు నాన్ రెసిడెంట్, పేమెంట్స్ టు రెసిడెంట్స్, తర్వాత ఏం రాసాం ఇంకా, తర్వాత ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ ఆ రెండు లేవు. అండ్ నెక్స్ట్ వన్ అబాలిష్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? పాయింట్ నెంబర్ 5 దేని గురించి రాసాం? స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ టు స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ వన్ సాలరీ పేడ్ అవుట్ సైడ్ ఇండియా ఆన్ విచ్ టీడీఎస్ హాస్ నాట్ బీన్ డిడక్టెడ్. దాని తర్వాత ఏమొచ్చింది? పిఎఫ్ ఫండ్ విత్డ్రా చేసుకున్నప్పుడు ఎంప్లాయర్ షల్ మేక్ నెసరీ అరేంజ్మెంట్స్ టు సెక్యూర్ ద టీడీఎస్. లాస్ట్ పాయింట్ ఏమొచ్చింది మళ్ళీ? లాస్ట్ పాయింట్ అండర్ సబ్ క్లాస్ 5 ఇప్పుడే చూసాం, నాన్ మానిటరీ పెర్క్విజిట్స్. నాన్ మానిటరీ పెర్క్విజిట్స్, ప్లీజ్ రైట్ ఇట్ కేర్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ వన్ పాయింట్ నెంబర్ సి. పాయింట్ నెంబర్ సి, ఈ పాయింట్ ఏంటో చూద్దాం. ఇది కూడా ఏంటి? దిస్ ఈజ్ రిలేటెడ్ టు, మీరు అబ్జర్వ్ చేసి ఇది కూడా అయిపోయింది మనకి. ఇది అయిపోయింది, 8 పాయింట్స్ అయిపోయి, బిలో 8 పాయింట్స్ మనం ఇప్పుడు కవర్ చేసాం. నౌ వీఆర్ మూవింగ్ టు పాయింట్ నెంబర్ సి. పాయింట్ నెంబర్ సి, సార్ ఏ దేని రిలేటెడ్? నేను క్లియర్గా మళ్ళీ రాస్తున్నాను చూడండి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ. ఇది మనకుంది క్లాజ్ నెంబర్ 21లో. ఏలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 8 పాయింట్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, పర్సనల్ ఎక్స్పెండిచర్, అడ్వర్టైజ్మెంట్, క్లబ్, ఎక్స్పెండిచర్. ఇది ఇక్కడ ఉన్న పాయింట్. బిలో మళ్ళీ ఎన్ని ఉన్నాయి? బిలో మళ్ళీ 8 ఉన్నాయి. బిలో 8 ఉన్నాయి. ఆ 8 ఇప్పుడు నేను మీకు రాశాను, 1 2 3 4 5 ఇలా రాశాను, 8. తర్వాత నౌ వీఆర్ గోయింగ్ టు సి. అయితే ఏ దేనికి సంబంధించింది సార్ అంటే అమౌంట్స్ డెబిటెడ్ టు పిఎండ్ఎల్ అకౌంట్, డెబిట్ టు పిఎండ్ఎల్ అకౌంట్. తర్వాత పాయింట్ నెంబర్ బి దేని గురించి మాట్లాడుతుంది? 40 సబ్సెక్షన్ ఏ, స్మాల్ ఏ గురించి మాట్లాడుతుంది. నో హియర్ 40 సబ్సెక్షన్ బి, 40 సబ్సెక్షన్ బిఏ. క్లాస్ నెంబర్ సి దేని గురించి మాట్లాడుతుందంట? 40 సబ్సెక్షన్ బి, బిఏ. సార్ 40B మా చిన్నప్పటి నుంచి వింటున్నాం సార్. 40B ఈజ్ రిలేటెడ్ టు ఫర్మ్, 40BA ఈజ్ రిలేటెడ్ టు ఏఓపి. సార్ ఫర్మ్కి ఏదో శాలరీ ఎక్స్పెండిచర్ అంట, లేకపోతే బోనస్, ఇంకోటి ఏంటి షేర్, ఇంట్రెస్ట్, శాలరీ, బోనస్ ఇలాంటివి వస్తాయంట పార్ట్నర్స్కి. అప్పుడు మనకు ఒక లిమిట్ ఉంది, 90% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్, 60% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్స్ అలౌడ్, అలా ఉంది. అంటే మీరు ఎనీథింగ్ యూ కెన్ పే, అంటే ఫర్మ్ కెన్ పే ఎనీథింగ్ టు ద పార్ట్నర్స్ బై వే ఆఫ్ శాలరీ, బోనస్. బట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ సర్టన్ అమౌంట్ ఇస్ allowed which is there in 40 subsection B, small b, and 40 subsection BA which is related to AOP. In case అలా ఏమైనా వస్తాయి, అమౌంట్ డెబిటెడ్ టు P&L అకౌంట్ బీయింగ్ ఇంట్రెస్ట్, శాలరీ, బోనస్. చూడండి, బీయింగ్ ఇంట్రెస్ట్, శాలరీ, బోనస్, కమిషన్ ఆర్ రెమ్యూనరేషన్ ఇన్అడ్మిసిబుల్ అండర్ సెక్షన్. అంటే 40Bలో అడ్మిసిబుల్ ఎంతో మీకు చెప్పారు. ఇన్ కేస్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ యూ ఆర్ పేయింగ్ అండ్ యూ డెబిటెడ్ సచ్ అమౌంట్ టు P&L అకౌంట్, ఎనీథింగ్ యూ కెన్ పే, అది నార్మల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏంటి? యూ షల్ నాట్ పే మోర్ దెన్ వాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ అండర్ 40 సబ్సెక్షన్ బి. 40 అంటే బుక్ ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేసి మనకి ఆ ప్రొసీజర్ ఫస్ట్ 3 lakhs 90%, లేటర్ 60% అలా ఏదో ఉంటుంది, అది పట్టుకొని మీరు వెళ్ళిపోవడానికి. దెన్ యూ మస్ట్ డిస్క్లోజ్ దట్ అండర్ సబ్ క్లాజ్ సి ఆఫ్ క్లాజ్ 21. అయితే ఇక్కడ నేను ఏమని రాయొచ్చు? 40B, 40BA which is related to firm AOP. Okay, now we'll move to clause number D. సార్ క్లాజ్ నెంబర్ డి దేనికి సంబంధించింది సార్? వెరీ వెరీ సింపుల్. ఇది బాగా ఫేవరెట్, మోస్ట్ ఫేవరెట్. సిఏ ఆర్టికల్షిప్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా మోస్ట్ ఫేవరెట్, ఈవెన్ ఐపీసీసీలో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్కి సంబంధించి మోస్ట్ ఫేవరెట్. 40 క్యాపిటల్ A3 అంటే 40A సెక్షన్ పేరేంటి? 40A సబ్సెక్షన్ 3. 40A సబ్సెక్షన్ 3 మీరు బాగా తెలిస్తే more than 10,000 rupees per day to a single person if you pay, then such amount will be inadmissible. Entire amount will be inadmissible. And if you pay 11,000 by way of cash, అంటే ఇక్కడ సింపుల్గా ఏమని రాసుకోవచ్చు? 43 క్యాష్ పేమెంట్స్ more than 10,000 per month, more than 10,000 per month, per month కాదు, per day, 10,000 per day
పర్ పర్సన్ మీరు పే చేసుకుంటే ఏమవుతుందంట, ఇన్అడ్మిసిబుల్. ఎంత అమౌంట్, 11,000 ఇన్అడ్మిసిబుల్ అయిపోతుంది. 11,000 ఇన్అడ్మిసిబుల్. హౌఎవర్ దిస్ ఈస్ సబ్జెక్ట్ టు 6D, రూల్ నెంబర్ 6DD. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, దోస్ ఆర్ దేర్ ఇన్ రూల్ 6DD. సే ఎగ్జాంపుల్, మీరు ఉన్న ఏరియాలో బ్యాంక్ లేదంట, దెన్ ఏమవ్వాలి, బ్యాంక్ లేదు కాబట్టి దట్ కెన్ బి ద ఎక్సెప్షన్ ఇన్ 6DD. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, యాజ్ పర్ 40A సబ్సెక్షన్ 3 ఎనీ క్యాష్ పేమెంట్స్ అంటే అదర్ దాన్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్ మీరు క్యాష్ లో పే చేస్తే దెన్ దిస్ విల్ బి ఇన్అడ్మిసిబుల్. అలా ఏదైనా ఉంటే వాట్ ఈస్ టు బి రిపోర్టెడ్ సార్ అంటే, డేట్ ఆన్ విచ్ యూ హ్యావ్ మేడ్ ద పేమెంట్, తర్వాత నేచర్ ఆఫ్ ద పేమెంట్, దేనికి పే చేసాం, తర్వాత అమౌంట్ యూ పెయిడ్, అండ్ నేమ్ అండ్ పర్మనెంట్ అకౌంట్ ఆఫ్ ద పేయీ ఇఫ్ అవైలబుల్. I guess you are all getting the point very very clear. ఓకే, డన్. ఇక్కడ వరకు నేను అర్థమైంది అనుకుంటున్నాను దేనికి సంబంధించి, క్యాపిటల్ ఏకి సంబంధించి. దెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, పాయింట్ నెంబర్ బి చూసాను. ఇది కూడా రిలేటెడ్ టు సేమ్ 40A3A. ఇందాక ఏంటి 40A సబ్సెక్షన్ 3, ఇక్కడ 40A సబ్సెక్షన్ 3A. సార్ ఈ స్టోరీ ఏంటి సార్ అంటే, ఇది కూడా రెడ్ విత్ రూల్ నెంబర్ 6DD. వెరీ వెరీ ఈజీ. చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఆర్ ఎవిడెన్స్ వెదర్ ద పేమెంట్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ నెంబర్ 40A subsection 3A read with rule number 6DD were made by account payee check drawn on a bank or account payee bank draft. If not, please furnish the details of the amount deemed to be the profits and gains under rule number under section 40A subsection 3A, which is very very simple. ఈ పాయింట్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు రాసుకోండి, ఏమని రాస్తారంటే, మీరు ఎక్రూవల్ బేసిస్ సిస్టమ్ ఫాలో అవుతున్నారంటే, ఏం ఫాలో అవుతున్నారు, ఎక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ వాడుతున్నారు. ఎక్రూవల్ అంటే మెర్కంటైల్ బేసిస్ ఫాలో అవుతున్నారు. అంటే లాస్ట్ ఇయర్ యూ క్లెయిమ్డ్ సర్టెన్ ఎక్స్పెండిచర్, సే ఏ ఎక్స్పెండిచర్ అనుకుందాం, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అని ఏదో ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యారంట, 30,000 రూపీస్ మీరు బుక్ చేశారు. పేమెంట్ ఏమీ చేయలేదు. ప్రీవియస్ ఇయర్ 2021లో యూ బుక్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ 30,000 రూపీస్. అయితే ఈ పేమెంట్ ఎప్పుడు చేశారు సార్ మీరంటే 2021-22లో చేశారంట. నో ఇన్ ద ఇయర్ 2020-21 యూ క్లెయిమ్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ దిస్ 30,000 రూపీస్ అంటే ఎంటైర్ మొత్తం తీసేసుకున్నాం, బట్ నో పేమెంట్ ఈస్ made in that particular year, and you are now making payment of this 30,000 rupees in the year 2021-22, and that is in above 10,000 rupees cash. అంటే 30,000 రూపీస్ ఎలా పే చేస్తున్నారంట, అదర్ దెన్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్ చేస్తున్నారంట, అంటే క్యాష్ లో యూ ఆర్ మేకింగ్ దిస్ 30,000 పేమెంట్, విచ్ ఇస్ మోర్ దెన్ 10,000 రూపీస్, అండ్ షార్ట్ ఇదేంటిది, ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ టు బి రిపోర్టెడ్. అయితే మీరు ఇక్కడ ఏమని రాసుకుంటారు, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, expenditure claimed in the previous year, లేకపోతే expenditure claimed in the preceding previous year as per accrual basis, and now in the previous year the amount is paid through cash in excess of 10,000 per month. In excess of 10,000 per month వచ్చేస్తుంది మాట్లాడితే, 10,000 per day per person మీరు పే చేస్తున్నారంట. అంటే రూల్ నెంబర్ 60 or 40A3 దేనికి సంబంధించింది, కరెంట్ ఇయర్ లో పేమెంట్స్ చేస్తే. 40A3A దేనికి సంబంధించింది, లాస్ట్ ఇయర్ లో యూ క్లెయిమ్డ్ ఎక్స్పెండిచర్, నౌ యూ ఆర్ మేకింగ్ ద పేమెంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 రూపీస్ పర్ డే పర్ పర్సన్. ఇలా వచ్చింది అనుకోండి, రిపోర్ట్ చేయండి. ఎలా రిపోర్ట్ చేయాలంట, సీరియల్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్, నేచర్ ఆఫ్ పేమెంట్, అమౌంట్ అండ్ నేమ్. సేమ్ అక్కడ ఏం రాస్తారు, ఇక్కడ కూడా అదే. ఓకే, డన్. నెక్స్ట్ పాయింట్, provision for payment of gratuity not allowable under section 40A
40 క్యాపిటల్ ఏ సబ్సెక్షన్ 7 అక్కడ కూడా రాసుకోండి. బట్ దీనికి ఏంటంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీరు ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, బుక్ చేస్తే అది ఇన్ఎండిమిసిబుల్. హౌఎవర్ అండర్ ఫ్యూ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ అలవబుల్. ఆ సర్కమ్స్టాన్స్ ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇఫ్ యూఆర్ పేయింగ్ ద గ్రాట్యుటీ దెన్ ఇట్ ఈస్ అలౌడ్. మీరు అక్కడ రాసుకోండి, గ్రాట్యుటీ పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ విల్ బి అలౌడ్. గ్రాట్యుటీ పెయిడ్ at the time of retirement will be allowed. తర్వాత 40A9 ఏంటంటే యూజువల్గా గుర్తుపెట్టుకోండి, పెన్షన్ ఫండ్ అవ్వచ్చు, ప్రావిడెంట్ ఫండ్ అవ్వచ్చు, సూపర్ యాన్యుటీ ఫండ్ అవ్వచ్చు, ఇలా ఏమైనా ఫండ్స్కి మనం ఏం చేస్తామంట, వీ కెన్ అంటే రిటైర్మెంట్ ప్లాన్స్ కోసం వీ కెన్ మేక్ సమ్ కాంట్రిబ్యూషన్స్. హౌఎవర్ ఇఫ్ సచ్ the contributions ని you can claim expenditure. However, if it is made to only approved authorities, ఎవరికి పడితే వాళ్ళతో ఇవ్వకూడదంట. అప్రూవ్డ్ అథారిటీస్ కి దగ్గర మీరు ఇఫ్ యూ మేక్ ద కాంట్రిబ్యూషన్స్ దెన్ అలౌడ్. అదే అన్అప్రూవ్డ్ అనుకోండి దెన్ డిసలౌడ్. అది పాయింట్ నెంబర్ 7. చూడండి, ఎనీ సమ్ పెయిడ్ బై ద అసెస్సీ యాజ్ అన్ ఎంప్లాయర్ అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు అన్అప్రూవ్డ్ ఫండ్స్ డిసలౌడ్. దట్ ఈస్ టు బి రిపోర్టెడ్ హియర్. 40A9 అంటే అది unapproved authorities ki if you make any contributions that will be disallowed and it must be shown here. Tarvata simple point, particulars of any liability of in the contingent nature, it is not required to discuss separately. Enti particulars of any liability of the contingent nature. Next point, అసలు ఎక్స్పెండిచర్ అవుతుందో లేదో తెలియదు అంటే కానీ మీరు ఇస్తారంట, దాని ఏమైంది సింపుల్గా రిపోర్ట్ చేయండి. అలా ఏమైనా ఉంటే రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ హెచ్ ఏంటి, అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఇన్ఎడిమిసిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ నెంబర్ 14A ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ రిలేషన్ టు ఇన్కమ్ విచ్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్. సార్, ఇన్కమ్ విచ్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ అంటే ఎగ్జంప్టెడ్ ఇన్కమ్. దాని పేరేంటి, ఎగ్జంప్టెడ్ ఇన్కమ్. సార్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ దేర్ వోంట్ బి ఎనీ ట్యాక్స్. అయితే ఇఫ్ యూ ఇంకర్ ఎనీ ఎక్స్పెండిచర్ టు గెట్ దిస్ exempted income, to earn this exempted income, that expenditure shall also be disallowed. ఇన్కమ్ మీద ట్యాక్స్ ఉండదు, ఎక్స్పెండిచర్ని అలో చేయరు. అలా ఏమైనా ఉంటే ఇక్కడ రాసుకోండి. ఏమన్నా అర్థం అవుతుందా? యు ఆర్ ఇంకరింగ్ సర్టెన్ ఎక్స్పెండిచర్ టు ఎర్న్ సర్టెన్ ఇన్కమ్ విచ్ ఇస్ ఎగ్జంప్ట్. అలా వస్తే సచ్ ఎక్స్పెండిచర్ విల్ బి డిసలౌడ్. ఇట్ షల్ బి షోన్ హియర్. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఏంటా పాయింట్, అమౌంట్ ఇన్ఎడిమిసిబుల్ అండర్ ద ప్రొవిజన్ టు సెక్షన్ నెంబర్ 36 సబ్సెక్షన్ 1 క్లాజ్ 3. సార్, సెక్షన్ నెంబర్ 36 సబ్సెక్షన్ 1 క్లాజ్ 3 ఏంటి సార్ అంటే, ఎ సింపుల్ పాయింట్, మీరు యు ఆర్ borrowing some amount to purchase a fixed asset or a capital asset. You are borrowing some amount to purchase a fixed asset. ఓకే, అయితే you need to pay some interest, right? ఈ ఇంట్రెస్ట్ని మీరు ఎక్స్పెండిచర్ తీసుకోవాలా లేకపోతే క్యాపిటలైజ్ చేయాలని పాయింట్. ఇంట్రెస్ట్ని ఎక్స్పెండిచర్ తీసుకోవాలా, క్యాపిటలైజ్ చేయాలి. సో పుట్ టు యూజ్ డేట్ వరకు ఇట్ మస్ట్ బి క్యాపిటలైజ్డ్. అంటే ఇట్ మస్ట్ బి క్యాపిటలైజ్డ్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్ మస్ట్ బి యాడెడ్ టు ద అసెట్ వాల్యూ, నాట్ ఇన్ ద P&L account. So any expenditure by way of interest which is paid on the borrowings made for the purpose of acquiring the capital assets, and till the asset is put to use, that must be capitalized, and it shall not be taken to P&L account. If it is taken, report here. అదే ఆ పాయింట్. అక్కడ రాసుకోండి, ఏమని రాస్తారు, ఇంట్రెస్ట్ ఆన్ ద బారోయింగ్స్ మేడ్. నేను దేనికి సంబంధించి రాస్తున్నాను, ఇంట్రెస్ట్ ఆన్ ద బారోయింగ్స్ మేడ్ for the purpose of acquiring capital assets. Shall be inadmissible up to the date of put to use. అది P&L అకౌంట్లో తీసుకోవడం అవ్వదు, తీసుకుంటే డిజల్వ్ చేయండి. అయితే క్యాపిటలైజ్ చేసి మీరు డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోండి, దెన్ నో ప్రాబ్లం. క్యాపిటలైజ్ చేసి ఏం చేయొచ్చు, డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏ సింపుల్ పాయింట్. ఓకే, ఐ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు,
మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఏమని? DEFGHI. సార్ ఐ దేనికి సంబంధించింది? ఇప్పుడే చూసాం. ఏంటి? 36 సబ్సెక్షన్ 1 క్లాస్ 3 సబ్సెక్షన్ 1 3. ఓకే. హెచ్ దేనికి సంబంధించింది సార్ అంటే ఎగ్జామ్ట్ ఇన్కమ్ 14A. ఎగ్జామ్ట్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి యువర్ ఇంక్రింగ్ సర్టన్ ఎక్స్పెండిచర్ అండ్ దట్ ఈస్ టు బి డిజలౌడ్. నెక్స్ట్ డి దేనికి సంబంధించింది సార్ అంటే 40A3 40A3A. ఈ దేనికి సంబంధించింది సార్? సార్ ఇవన్నీ క్యాలిక్యులేటర్స్ రాస్తాను ఇక్కడ. EFGHI. ఈ దేనికి సంబంధించింది సార్? గ్రాట్యుటీ 40A7. 40A7. ఎఫ్ దేనికి సంబంధించింది? 40A9. జీ దేనికి సంబంధించింది? కాంటింజెంట్ లయబిలిటీ. నో సెపరేట్ సెక్షన్. కాంటింజెంట్ లయబిలిటీ. This is the summary of clause 21. కొంచెం పెద్దదైనా మనం we learned in such a way that it can be very simple to remember. Okay, next point, just a minute. డన్. ఏ క్లాజ్ అయిపోయింది? క్లాజ్ నెంబర్ 21. పెద్ద క్లాజ్, బట్ యూ నౌ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఎ సింపుల్ వే. క్లాజ్ నెంబర్ 21. నౌ గో టు క్లాజ్ నెంబర్ 22. ఇక్కడ నుంచి కొంచెం ఈజీగా ఉంటుంది. ఒక 2-3 టాపిక్స్ ఈజీగా ఉంటాయి. 2-3 క్లాజెస్. ఓకే. అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ నెంబర్ 23 ఆఫ్ ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006. అయితే దీని గురించి అంత డీటెయిల్గా అవసరం లేదు, బట్ అందాక నేను ఏం చెప్తానంటే ఏదో ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. ఏ యాక్ట్ ప్రకారం? సెక్షన్ నెంబర్ 23. సెక్షన్ నెంబర్ 23 ప్రకారం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ యాక్ట్ 2006లో సమ్ ఇంట్రెస్ట్ విల్ బి డిజలౌడ్. సార్ ఏది దేనికి సంబంధించి డిజలౌ చేస్తారు సార్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. MSME యాక్ట్ 23 ప్రకారం ఇఫ్ ఎ బయర్ బైస్ something from this MSME, then this buyer shall make the payment to MSME. And he failed to make the payment. Within 45 days. అయితే ఇవన్నీ మీకు ఎగ్జామ్లో రావు, బట్ ఏంటంటే టు జస్ట్ get an understanding of this, we need to know ఏంటంటే a buyer, if he buys from an MSME and if he failed to make the payment within 45 days, then an interest will be charged to him. Such interest will be disallowed in the hands of this buyer. అంటే this buyer is a businessman and now he is making the interest payment to MSME for
ఎందుకంట? బికాస్ హీ ఫెయిల్ టు మేక్ ద పేమెంట్ విత్ ఇన్ 45 days. దిస్ ఇంట్రెస్ట్ విల్ బి డిసలౌడ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అది రిపోర్ట్ చేయండి. అలా ఏమైనా ఉంటే రిపోర్ట్ చేయండి. ఓకే, ఐ గెస్ యూఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. దీనికి సమ్మరీ చేసుకుని ఎలాగో రాసుకోండి. ఏంటి? ఇఫ్ ద బయర్ ఫెయిల్స్ టు మేక్ ద పేమెంట్ టు ఎంఎస్ఎంఈ, దెన్ ఎనీ ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై ద ఎంఎస్ఎంఈ టు ద బయర్, సో such expenditure will not be allowed, such interest will not be allowed in the hands of the buyer. అంతే, అది నీట్గా క్లియర్గా రాసుకోండి. దెన్ కమ్ టు పర్టికులర్స్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ టు ఎ పర్సన్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 40A సబ్సెక్షన్ 2B. సార్ సెక్షన్ 40A సబ్సెక్షన్ 2B ఏంటి సార్ అంటే, కొంతమందికి ఈ పర్టికులర్ సెక్షన్లో ఏం చెప్పారంటే రిలేటెడ్ పార్టీకి సంబంధించి చెప్పారు. ఒక ఇండివిజువల్ ఉంటే ఎవరికి పేమెంట్స్ చేయొచ్చు అంటే ఎక్సెసివ్ పేమెంట్స్ అనమాట. అంటే ఫేర్ మార్కెట్ వాల్యూ కన్నా, ఇఫ్ ఐ am making some payments to my relative, or if it is a company I am making some payments to directors, if it is a firm I am making some payments to ఎవరికి ఇస్తున్నానంట, పార్ట్నర్స్. అలా ఏమైనా పేమెంట్స్ చేస్తే, స్పెసిఫైడ్ పర్సన్స్కి పేమెంట్స్ చేస్తే, దెన్ దట్ పేమెంట్ షల్ బి రిపోర్టెడ్ హియర్. అంటే పేమెంట్స్ మేడ్ టు స్పెసిఫైడ్ పర్సన్స్ అని రాసుకుంటాం. పేమెంట్స్ మేడ్ టు స్పెసిఫైడ్ పర్సన్స్ అండర్ 40A సబ్సెక్షన్ 2 clause B. ఐ గెస్ యూ ఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్ క్లియర్. ఓకే, అంటే రిలేటివ్ డెఫినేషన్ తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ రిలేటివ్ డెఫినేషన్, ఇట్ ఈస్ అ బిగ్ కాన్సెప్ట్. ఒకటే చెప్పడానికి గంటన్నర పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్లో. సో నౌ ఇట్ ఈస్ నాట్ సో రిలెవెంట్ హియర్. అందుకు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎనీ పేమెంట్స్ మేడ్ టు ఎ పర్సన్ హూ ఇస్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 40A సబ్సెక్షన్ 2 clause B. అండ్ నెక్స్ట్ వన్ 24. సార్ 24 ఆల్సో వెరీ సింపుల్. అదేంటంటే మనకి మీకు తెలిస్తే ఇన్వెస్ట్మెంట్ అలవెన్సెస్, ఫిక్స్డ్ అసెట్స్లో ఇఫ్ యూ ఇన్వెస్ట్ దెన్ 15% విల్ బి అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. అంటే ఏంటి, మీరు సమ్ అమౌంట్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ సమ్వేర్ సే, మీరు అక్కడ రాసుకోండి సెక్షన్ 32AC AD AB ఆర్ ABA ఆర్ AC అని ఉంది చూసారా, అది రాసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ఇన్ బ్యాక్వర్డ్ స్టేట్స్, మీరు బాగా వినే ఉంటారు. టీ డెవలప్మెంట్ అథారిటీ, సైట్ రిస్టోరేషన్ ఫండ్, రిజర్వ్స్ ఫర్ షిప్పింగ్ బిజినెస్, ఇలాంటి బిజినెస్ ఏమైనా చేశారు, సైట్ రిస్టోరేషన్ ఫండ్ ఉందనుకోండి, అంటే యు ఆర్ మెయింటైనింగ్ సమ్ అమౌంట్ విత్ దెమ్, అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్ యు ఆర్ డిపాజిటింగ్ సంథింగ్ విత్ దట్ ఫండ్, సైట్ రిస్టోరేషన్ ఫండ్ అని డిపాజిట్ చేస్తున్నాను అనుకోండి, దెన్ దట్ అమౌంట్ విల్ బి అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ ఫర్ సర్టన్ పీరియడ్. ఆ పీరియడ్ ఒక 5 years 8 years మీరు మెయింటైన్ చేయాలి ఆ ఫండ్ అని సెపరేట్గా. అలాగే టీ డెవలప్మెంట్ అథారిటీ కూడా సేమ్. కాఫీ, రబ్బర్, ఇవన్నీ మీకు CA ఇంటర్లో వచ్చాయి. అండ్ అలాంగ్ విత్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ఇన్ plant and machinery, investments made in the backward states. If you make these types of investments, then certain amount 15%, 35% ఇలా కొన్ని percentages ఉంటాయి, that will be allowed as expenditure. అలా ఏదైనా ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసి రాసుకోండి. అమౌంట్స్ డీమ్డ్ టు బి, అలా ఏదైనా రాసుకోవడం కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ విల్ బి allowed as expenditure. చూడండి ఇక్కడ యాజ్ పర్ 32 సెక్షన్ అంతా 32AC 32AD 33AB తర్వాత 33ABA 33AC ఈ సెక్షన్స్ ప్రకారం యూ విల్ గెట్ సమ్ డిడక్షన్. దేనికి సంబంధించి చెప్పాను, ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పాను, టీ రబ్బర్ కాఫీ అని చెప్పాను, ఇంకేం చెప్పాను, షిప్పింగ్ బిజినెస్, సైట్ రిస్టోరేషన్ ఫండ్ అని చెప్పాను, దీస్ ఆర్ ఆల్ ద అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్స్ బట్ విత్ సర్టన్ కండిషన్స్. ఏంటి సార్ కండిషన్స్ అంటే, ఈ అసెట్ లో ఏదైతే మనం ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్వెస్ట్ చేసామో దట్ అసెట్ షల్ నాట్ బి సోల్డ్ ఫర్ విత్ ఇన్ 8 years. అలాగే సైట్ రిస్టోరేషన్ ఫండ్ ఒక 5 years. అలా ఏవో సర్టన్ కండిషన్స్, యూ నీడ్ టు మెయింటైన్ దట్ ఫండ్ ఫర్ సర్టన్ పీరియడ్. ఇఫ్ యూ ఫెయిల్ టు మెయింటైన్, అంటే ఇఫ్ యూ సెల్ దిస్ plant and machinery within 8 years, then the year in which it is sold, ఎంతైతే వచ్చిందో మనీ, that will be considered as income again. అలా ఏదైనా యాడ్ బ్యాక్ చేస్తున్నామా, అలా ఏదైనా ఫెయిల్యూర్ టు సాటిస్ఫై ద కండిషన్స్ జరుగుతుందా, దెన్ యాడ్ బ్యాక్, దెన్ అది ఇట్ షల్ బి రిపోర్టెడ్. సార్ ఏది రిపోర్ట్ చేయాలో ఒకసారి చదువు. అమౌంట్స్ డీమ్డ్ టు బి ప్రాఫిట్స్. సార్ ప్రాఫిట్స్ ఎందుకు, ఈ సెక్షన్స్ ప్రకారం మనకి ఏంటుంది,
అలో అంటే ఇండిమిజిబుల్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, అంటే అలవెన్సెస్ ఉన్నాయి, బట్ యూ ఫెయిల్ టు మీట్ ద క్రైటీరియా గివెన్ దేర్, దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. అలా ఈ పర్టికులర్ ఇయర్లో ఏదైనా అలా యాడ్ బ్యాక్ చేసామా రిపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ అండర్ క్లాజ్ నెంబర్ 24. క్లాజ్ నెంబర్ 24. సార్ క్లాజ్ నెంబర్ 25 ఏంటి సార్? సే ఇక్కడ రాసుకోండి, సెక్షన్ నెంబర్ 41 అంటే డీమ్డ్ ఇన్కమ్. డీమ్డ్ ఇన్కమ్ సార్, వాట్ ఈస్ డీమ్డ్ ఇన్కమ్? సే previous years లో you claimed some expenditure, claimed some loss or expenditure. Now you recovered in the current year you recovered. అంటే ఏమైందంట, పాస్ట్ ఇయర్స్ లో ఏం జరిగిందంటే you claimed some loss or expenditure. Now in the current year you are getting that back. అలా ఏదైనా ఉంటే ఏం చేయాలి సార్? డీమ్డ్ ఇన్కమ్ అంటారు రిపోర్ట్ ఇయర్. సార్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలంటే, సే రెమిషన్ ఆఫ్ లైబిలిటీ అనే ఒక పాయింట్ ఉంటుంది. అంటే యూ పర్చేజ్ సంథింగ్ అండ్ యూ నీడ్ టు పే టు ద క్రెడిటర్, అంతే కదా? క్రెడిటర్ విల్ బి దేర్ అండ్ యూ నీడ్ టు పే టు ద క్రెడిటర్. అయితే దిస్ పర్చేజ్ విల్ బి ద ఎక్స్పెండిచర్ వాట్ యూ క్లెయిమ్డ్, బట్ యూ ఫెయిల్ టు మేక్ ద పేమెంట్ టు క్రెడిటర్. పర్చేజ్ ఎంత చేశారంటే 1 lakh rupees. యూ క్లెయిమ్ దిస్ 1 lakh rupees యాజ్ యువర్ ఎక్స్పెన్స్, బట్ యూ ఫెయిల్ టు మేక్ ద పేమెంట్ టు క్రెడిటర్. అతను ఎప్పుడు అడుగుతూనే ఉన్నాడంట, బట్ యూ నెవర్ పెయిడ్. అట్ లాస్ట్ యూ బోత్ అగ్రీడ్ అండ్ యూ పెయిడ్ 50,000 rupees ఓన్లీ టు ద క్రెడిటర్. అంటే యువర్ లైబిలిటీ ఈజ్ నౌ రెమిటెడ్. అంటే యువర్ లైబిలిటీ ఈజ్ నౌ రెమిటెడ్ టు సర్టెన్ ఎక్స్టెంట్ విచ్ ఇస్ నాట్ ఇన్ ఫుల్. అంటే 1 lakh ఇవ్వాలి, 1 lakh ఇవ్వలేదంటే 50,000 rupees ఇచ్చారంట. 50,000 rupees అంటే రిమైనింగ్ 50,000 rupees అనేది ఏంటి, మీకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసేసావు, బట్ యూ పెయిడ్ ఓన్లీ 50,000 rupees. అంటే మీ లైబిలిటీ అనేది రెడ్యూస్ చేసేసుకున్నావు కాబట్టి దిస్ 50,000 rupees విల్ బి యాడెడ్ టు యువర్ ఇన్కమ్ విచ్ ఇస్ టు బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ప్రాఫిట్. అలా ఏదైనా ఉంటే రిపోర్ట్ చేయండి. ఎందులో? క్లాస్ నెంబర్ 25. ఓకే, నెక్స్ట్ క్లాస్ నెంబర్ 26. ఈ పార్ట్ ఏంటో చూద్దాం. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సమ్ రిఫర్డ్ టు ఇన్ క్లాస్ నెంబర్ A, B, C, D, E, F of 43B of the liability for which ఈ పాయింట్ ఏదో ఉంది 43B క్యాపిటల్ B. అది 43B ఏంటి అంటే యూ కెన్ టేక్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సర్టెన్ పేమెంట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే యూ కెన్ take or some expenditures will be allowed as expenditures under Income Tax Act only if it is paid. అంటే మీరు పే చేయకుండా అది మీకు ఎక్స్పెండిచర్ రాదు. ఈవెన్ దో మీరు మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవ్వచ్చు, ఏ సిస్టమ్ అయినా ఫాలో అవ్వండి, మీరు పే చేయకుండా ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేయరు. సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ట్యాక్స్ యూ వాంట్ టు టేక్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్. ఏదో ట్యాక్స్ పే చేస్తున్నారంట, లోకల్ ట్యాక్స్ ఏదో పే చేస్తున్నారు, దట్ యూ వాంట్ టు టేక్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్. If you want to take it as an expenditure, then it shall be paid to the government. Within ఏ టైంలో పే చేయాలి సార్ అంటే డ్యూ డేట్ ఫర్ ద రిటర్న్ 139 ప్రకారం డ్యూ డేట్ లోపు మీరు పే చేసుకోండి. సార్ సెక్షన్ 20 అదే క్లాస్ నెంబర్ 26 ఏం చెప్తుంది సార్ అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ 43B. అంటే ఎక్స్పెండిచర్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ పెయిడ్. అయితే ఈ ఇయర్లో మీరు పే చేయకుండా యూ కెనాట్ టేక్ సే బోనస్, వేజెస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఇట్ విల్ బి అలౌడ్ యాజ్ యువర్ ఎక్స్పెండిచర్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్. అది ఎప్పుడు లోపు పే చేయాలి సార్? కేర్ఫుల్గా వినండి. 2020-21. అయితే దీని రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ ఎప్పుడు సార్ అంటే 30th September 2021. సో ఈ పీరియడ్లో 43లో కొన్ని స్పెసిఫై చేశారు. ఆ ఎక్స్పెండిచర్స్ స్పెసిఫై చేసిన ఎక్స్పెండిచర్స్ని ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ యాజ్ ఎక్స్పెండిచర్ దెన్ దట్ ఎక్స్పెండిచర్ అమౌంట్ షెల్ బి పెయిడ్ విత్ ఇన్ దిస్ పీరియడ్. అంటే ఈ పీరియడ్ లోపు పే చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పెయిడ్ విత్ ఇన్ దిస్ పీరియడ్ దెన్ ఇట్ ఈస్ డిస్అలౌడ్. ఈ ఇయర్లో మీకు రాదు. అంటే ఇది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ ఫాలో మర్కంటైల్ సిస్టమ్, యూ కెనాట్ క్లెయిమ్ దట్ expenditure which is specified in 43B as your expenditure if it is not paid within 39/2021. If it is paid later, then in the next year you can take. A year lo 2021-22 lo you can claim the
expenditure. 2021-22 లో you can claim. I guess you are all getting the point very very clear. ఓకే, అయితే ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ నేను ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్ ఏంటి, ఈ పర్టికులర్ పాయింట్ నెంబర్ బి చూసాను చూడండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సమ్ రిఫర్డ్, ఇలా ఏదో 6 క్లాజెస్ ఉన్నాయి 43బిలో. ఇఫ్ అంటే 6 ఏంటి, ఎక్స్పెండిచర్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ దట్ ఎక్స్పెండిచర్ ఇన్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్, దెన్ you need to make the payment. Without payment it will not be allowed as deductions. Those will not be allowed as deductions. అయితే ఆ ఎక్స్పెండిచర్స్ని ప్రీవియస్ ఇయర్ 2021లో ఇంకర్ అయ్యారంట, బట్ పెయిడ్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అండర్ సెక్షన్ 139(1). పే చేస్తే పే చేశారని రాయండి, పే చేస్తే పే చేసామని రాయండి. పే చేయకపోతే నాట్ పెయిడ్ ఆర్ బిఫోర్ ద అఫోర్సెడ్ డేట్, దెన్ రెండు రిపోర్ట్ చేయండి. సే ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేద్దాం, 43బిలో కొన్ని చెప్పారు, 6 ఎక్స్పెండిచర్స్ చెప్పారు. సే వన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ నేను ఇప్పుడే చెప్పాను, ఎనీ ట్యాక్సెస్. ఈ ట్యాక్సెస్ అనేవి మీకు వచ్చాయి, బట్ యూ క్రియేటెడ్ ఎ ప్రొవిజన్ బట్ యూ హ్యావ్ నాట్ పెయిడ్. అది ఏ ఇయర్కి సంబంధించింది, 2020-21కి సంబంధించింది. అయితే కొన్ని పే చేశారంట, కొన్ని పే చేయలేదు. పే చేస్తే పే చేశారని రాయండి, పే చేయకపోతే ఏవేవి పే చేయలేదు రాయండి. ఎప్పుడు లోపు పే చేయాలి ఇదంతా, వితిన్ 30/9/2021. ఈ లోపు పే చేస్తే ఇక్కడికి వస్తుంది, ఆ లోపు పే చేయకపోతే ఇక్కడ రాయండి. ఒక టేబుల్ క్రియేట్ చేయండి, ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేస్తారు. టేబుల్లో ఏమని రాస్తారు, పెయిడ్ అంటే నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్. 43బిలో 6 ఉన్నాయి కదా, 43B ఎక్స్పెండిచర్స్ పెయిడ్ నాట్ పెయిడ్. దిస్ ఈస్. అయితే ఈ 43 ఎక్స్పెండిచర్ ఎప్పుడు ప్రీవియస్ ఇయర్లో ఇంకర్ అయ్యి ప్రీవియస్ ఇయర్లో పే చేయకుండా ఉంటే ఇక్కడ రాయండి. అయితే కొన్నిసార్లు సే ఎగ్జాంపుల్ 2016-17లో యూ క్రియేటెడ్ సమ్ ఎక్స్పెండిచర్, యూ ఫెయిల్ టు మేక్ ద పేమెంట్. 2016-17లో యూ ఆర్ లయబుల్ టు మేక్ ద పేమెంట్ ఆఫ్ 10 crore rupees. 10 crore rupees పేమెంట్ మీరు చేయాలంట, బట్ యూ ఫెయిల్ టు మేక్ ద పేమెంట్, దే డిజలవ్డ్. 2018, 19, 20 ఇవన్నీ అయిపోయి 2021 ఇక్కడ వరకు వచ్చేసాం. ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత నౌ దే మేడ్ ద పేమెంట్. ఏది 10 crores ఇప్పుడు పే చేశారంట. ఇప్పుడు దే విల్ బి ఎలిజిబుల్ టు టేక్ ద డిడక్షన్. ఎంత పే చేశారంట, 5 crore పే చేశారంట. రిమైనింగ్ 5 crore మళ్ళీ స్టిల్ ఉండిపోయింది, అది కూడా రిపోర్ట్ చేయండి. అంటే పాస్ట్లో ఓపెనింగ్ ఎంత ఉంది, కరెంట్ ఇయర్లో ఎంత రీపే చేశాను, స్టిల్ క్లోజింగ్ ఎంత ఉండిపోయిందంటే 3 మళ్ళీ ఒక టేబుల్ వేసి క్రియేట్ చేయండి. 43B ఏ ఇయర్కి సంబంధించింది ఓపెనింగ్, అయితే ఈ ఇయర్లో కరెంట్ ఇయర్లో నేను ఎంత పే చేశాను, ఇంకా స్టిల్ ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది, మొత్తం 3 కూడా రిపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ యాజ్ పర్ ఏది ప్రీ ఎగ్జిస్టెడ్ ఏబి రెండు ఐ డిస్కస్డ్. చూడండి, పెయిడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, నాట్ పెయిడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే సార్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది సపరేట్గా. ఆ పాయింట్ ఏంటంటే, నాకు ఒక చిన్న డౌట్. యూ మేడ్ ఏ పర్చేస్ బై పేయింగ్ జిఎస్టీ. పర్చేజ్ 1 lakh, జిఎస్టీ 18%, ఐజిఎస్టీ పే చేశారంట. టోటల్ ఎంత అయింది, 1,18,000 రూపీస్. 1,18,000 రూపీస్. అయితే P&L అకౌంట్లో పర్చేజెస్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ నేను 1 lakh తీసుకోవాలా, 1,18,000 రూపీస్ తీసుకోవాలా అంటే నా ఆన్సర్ ఏంటి, దిస్ 18,000 రూపీస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ, దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అసెట్ అండ్ ఇట్ విల్ గో టు బ్యాలెన్స్ షీట్. ఐటీసీ వస్తే అసెట్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది. ఐటీసీ రాకపోతే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే, ఎనీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విచ్ ఆర్ గాన్ త్రూ P&L అకౌంట్ రిపోర్ట్ హియర్. P&L అకౌంట్లోకి వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తాం, నో ఐటీసీ అవైలబుల్. అలా ఏదైనా ఉంటే రిపోర్ట్ చేయండి. స్టేట్ వెదర్ సేల్స్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ఎనీ అదర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, లెవీ, సెస్, ఇంపోస్ట్ ఎక్సెట్రా ఈజ్ పాస్డ్ త్రూ ద P&L అకౌంట్. అలా ఏదైనా వస్తే రిపోర్ట్ చేయండి క్లాజ్ నెంబర్ 26 ప్రకారం. ఓకే,
సేమ్ సీన్ ఇక్కడ కూడా క్లాజ్ నెంబర్ 27. అయితే నాకు ఒక చిన్న డౌట్, మీరు జిఎస్టీ ఏమాత్రం కొంచెం ఐడియా ఉందా? మీరు ఒక కార్ కొన్నారంట, ఏదో బిజినెస్ ఉంది, ఒక కార్ కొన్నారంట. కార్ ఎంత కొన్నారు? 10 lakhs ప్లస్ 2 lakhs అనేది జిఎస్టీ పే చేశారు. టోటల్ ఎంత? 12 lakh రూపీస్ పేమెంట్ చేశారు. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 17(5) ప్రకారం బ్లాక్డ్ క్రెడిట్స్ అనే కాన్సెప్ట్, వేర్ ఈ కార్ కొన్నప్పుడు దిస్ 2 lakhs విల్ బి ఇన్అడ్మిసిబుల్ ఆర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. 2 lakhsకి ఏం రాదంట? ఐటీసీ రాదు. 2 lakhsకి ఐటీసీ రాదు. అయితే దిస్ 12 lakhs విల్ బి యువర్ ఎక్స్పెండిచర్. 12 lakhs విల్ బి యువర్ ఎక్స్పెండిచర్. ఓకే, అంటే మీకు there will be certain difference between books of accounts and GST records. Books of accounts లో you made the payments. మీరు చాలా కొన్ని క్రెడిట్స్ వస్తున్నాయి, కొన్ని క్రెడిట్స్ రావట్లేదు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని తీసుకుంటారు. అయితే ఇక్కడ జిఎస్టీ రికార్డ్స్ దెర్ కెన్ బి డిఫరెన్స్ బిట్వీన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ జిఎస్టీ రికార్డ్స్. అంటే జిఎస్టీ ఐటీసీ అకౌంట్ డిఫరెన్స్ రావచ్చు. Sometimes here it is claimed as expenditure, but ITC not allowed here. ITC allow చేస్తారో allow చేయకపోవచ్చు. అంటే there is some difference between these books. ఆ డిఫరెన్స్ ఏమైనా ఉంటే దాన్ని రిపోర్ట్ చేయండి. పాయింట్ నెంబర్ 27 చూడండి. అమౌంట్ ఆఫ్ సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ క్రెడిట్స్. మీ సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లేదు కాబట్టి జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ అవైల్డ్ ఆర్ యూటిలైజ్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ ఇన్ ద P&L account and treatment in the outstanding ITC credit in the accounts. సార్ సింపుల్గా చెప్పాలంటే దేని చేయమంటున్నాడు, ఏం రిపోర్ట్ చేయాలంట? మీకు ఒక ఐటీసీ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. ఐటీసీ అకౌంట్ ఓపెనింగ్ ఐటీసీ ప్లస్ ఎలిజిబుల్ ఐటీసీ మైనస్ యూటిలైజ్డ్ ఐటీసీ. సార్ ఎలిజిబుల్ ఐటీసీ వేరు అంటే, ఎలిజిబుల్ అంటే ఏంటి? అవైల్డ్ అని అర్థం. అవైల్డ్ ఐటీసీ తర్వాత అవైల్ చేసుకుందని యూ కెన్ యూటిలైజ్ ఐటీసీ మైనస్ చేసాం అనుకోండి, యూ విల్ గెట్ క్లోజింగ్ ఐటీసీ. ఓకే, ఈ డీటెయిల్స్ని రాయండి. చూడండి ఎక్కడ రండి, ఇక్కడ అమౌంట్ ఆఫ్ జిఎస్టీ క్రెడిట్స్ అవైల్డ్ ఆర్ యూటిలైజ్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ ఇన్ ద P&L account. నేను ఎందుకు అన్నాడంటే, కొన్ని ఎక్స్పెండిచర్ అవుతాయి, కొన్ని ఎక్స్పెండిచర్ అవ్వవు. సే నేను ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమని చెప్పాను? కార్ కొన్నాం, 17(5) ప్రకారం ఏం రాదు? క్రెడిట్ రాదు. దాన్ని మనం P&L అకౌంట్లో ఏం చూడాలి? P&L అకౌంట్లో క్రెడిట్ రాదు కాబట్టి ఎక్స్పెండిచర్ అయిపోవాలి, అది అసెట్ అవ్వదు, ఎక్స్పెండిచర్ అవ్వాలి. సో కార్ అనేది నాకు 17(5) ఇన్అడ్మిసిబుల్ అయ్యింది కాబట్టి P&L అకౌంట్లో అది చూపించామా లేదా? ఇట్స్ ఇంపాక్ట్ ఇన్ ద P&L అకౌంట్. హౌ ఇట్ ఈస్ ట్రీటెడ్ ఇన్ ద P&L అకౌంట్, వెదర్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ ద P&L అకౌంట్ ఆర్ నాట్ అనేది నాకు ఇక్కడ చూపించింది. అమౌంట్ ఆఫ్ జిఎస్టీ క్రెడిట్ అవైల్డ్ ఆర్ యూటిలైజ్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ ఇన్ ద P&L అకౌంట్ అండ్ ట్రీట్మెంట్ ఇన్ ద ఐటీసీ అకౌంట్ ఇన్ జిఎస్టీ లాగిన్ gst.gov.in లో అందులో ఐటీసీ అకౌంట్ ఉందో అందులో ఎలా ట్రీట్ చేస్తాను. సో 3 తీసుకున్నాం ఇక్కడ. ఏ 3 తీసుకున్నాం? P&L అకౌంట్లో ఎలా చూపిస్తున్నాం? రెండో పాయింట్ ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ ద ఐటీసీ ఓపెనింగ్ అవైల్డ్ యూటిలైజ్డ్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్, అది ఒకసారి చూపించింది. అండ్ ట్రీట్మెంట్ గివెన్ ఇన్ ద P&L అకౌంట్ అండ్ ట్రీట్మెంట్ గివెన్ ఇన్ ద ఐటీసీ అకౌంట్ విచ్ ఈస్ మెయింటైన్డ్ విత్ జిఎస్టీ డిపార్ట్మెంట్. ఈ మూడింటిని ఎలా చూపించాలో చూపించాం. ఓకే, then particulars of income or expenditure of the prior period credited or debited in the P&L account. ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ కానీ ప్రయర్ పీరియడ్కి సంబంధించిందంట. నౌ యూ ఆర్ టేకింగ్ ఇన్ ద కరెంట్ పీరియడ్. అలా ఏదైనా వస్తే అంటే ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు ప్రయర్ పీరియడ్ ఈస్ టేకెన్ ఇన్ ద కరెంట్ పీరియడ్, అలా ఏమైనా వస్తే రిపోర్ట్ హియర్ క్లాస్ నెంబర్ 27B. అయితే ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. ఇక్కడ సింపుల్గా ఏమని రాస్తారు? 27లో ఏంటి? 27A, 27B. 27A దేనికి సంబంధించింది?
జిఎస్టీ అకౌంట్కి సంబంధించింది, జిఎస్టీ ఇన్పుట్కి సంబంధించింది. పిఎన్ఎల్ ఎలా చూపిస్తున్నారు అండ్ జిఎస్టీ ఇన్పుట్ స్టేట్మెంట్ రాయండి, పిఎన్ఎల్ ఎలా ట్రీట్ చేస్తున్నారు అండ్ జిఎస్టీ డిపార్ట్మెంట్లో ఎలా డీల్ చేస్తున్నారు. చూడండి లాస్ట్ పాయింట్ ఏమైనా ఉంది, అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ క్రెడిట్స్ ఇన్ ద అకౌంట్. అవుట్ స్టాండింగ్ క్రెడిట్ అంటే ఏంటి? క్లోజింగ్ బ్యాలెన్సెస్. క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఎలా ఉంటాయి, ఎంత ఉన్నాయని డిస్క్లోజ్ చేయండి ఇన్ ద 3CD క్లాజ్ నెంబర్ 27 సబ్ క్లాజ్ చేయండి. సబ్ క్లాజ్ బి గురించి మీకు ఆల్రెడీ తెలుసు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 27. అయితే ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి 28, 29, 29A, 29B వ్యూస్ ఉంటాయి కొంచెం. మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో వద్దు, నెక్స్ట్ సెషన్లో విల్ కంటిన్యూ విత్ 28, 29, 29A, 29B. అంటే కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అవ్వాలి, సింపుల్గా డీటెయిల్గా స్లోగా చూద్దాం. ఓకే, డన్. నౌ విత్ దిస్ ఐ విల్ బి వైండింగ్ అప్ ద సెషన్. డన్.